ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ ఎక్కడ? చదువుతున్నాను ఎదురుగా వెళ్తాను వెళ్తాను. డాక్టర్ మీ కోతం ఏమైనా వచ్చేది? నేను చూసుకుంటాలే. ఓ శివ, నువ్వా? జస్ట్ 1 minute హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. ఏం శివ సంగతులు? ఎంతసేపు అయింది వచ్చి? కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకుంటావా? ఏం శివ, లేకపోతే స్నాక్స్ ఏమైనా తింటావా? ఏం వద్దు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అందుకే వచ్చాను. ఏంట్రా ఇంపార్టెంట్ విషయం ఏంటి? సైంటిస్ట్ అయ్యాక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అదే లేదురా, నీకు నానోబైట్స్ అంటే ఐడియా ఉందా? నానోబైట్స్ అంటే? 1 second. ఇదిగో దీన్ని చూడు. ఇవే నానోబైట్స్ మనిషి బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది. అయినా మనిషి బ్రెయిన్ కంట్రోల్ చేసేదేంటి? ఇదంతా నాకెందుకురా చెప్తున్నావు? నాకెందుకంటావేంట్రా? ఇవే నానోబైట్స్ అంటే. ఈ మధ్యకాలంలో నానోబైట్స్ చాలా పాపులర్ అయ్యాయి. దీస్ ఆర్ మైన్యూట్ పార్టికల్స్. అయినా దీన్ని హ్యూమన్ బ్రెయిన్కి ఎక్కిస్తే మనిషి మన గుప్పెట్లో ఉంటాడు. అయినా దీంతో మనకేం ఉపయోగం రా? మనకు ఉపయోగం అంటావేంట్రా? సొసైటీకి ఉపయోగం. సైకలాజికల్ డిసార్డర్ మెంబర్స్ ఉంటారు చూసావా, వాళ్ళకి న్యూరాన్స్ ఇంజెక్ట్ చేస్తే సొసైటీలో నార్మల్ మెంబర్స్లా తిరగచ్చు. ఆర్మీలో పంపిస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాం. ఆలోచించు. ఐడియా చాలా బాగుందిరా. నేను గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టవచ్చు కదా? ప్రపోజల్ పెట్టారా, కానీ రిజెక్ట్ చేశాను. ఎందుకురా? ఇదేదో హార్మ్ఫుల్ డివైస్ అని, దీన్ని మనిషి పెళ్ళి ఎక్కిస్తే మనిషి మెషిన్లా మాట్లాడని, డిసార్డర్ అవుతాడని నా తోటి సైంటిస్ట్ అంతా రిజెక్ట్ చేశాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇది మనమే చేద్దాం. అయినా మనం చేసేది ఏంట్రా? పిచ్చిగానే ఏమైనా పట్టిందేంటి? నానోబైట్స్ అన్నాం, టెక్నాలజీ అన్నాం, ఇదంతా మన వల్ల కాదు. గవర్నమెంట్కి మళ్ళీ అప్రూవల్ పెట్టు. ఈసారి ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అయినా మంచి పని చేస్తాంటే కానీ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందా? అయినా ఇలానే ఉంటావా? బయటకు వచ్చుడు ఎలా బతుకుతున్నారు. ఒక్కసారి పాలసీ అయితే డబ్బుకు డబ్బు, హోదా. నేను అర్థం చేసుకోరా, నా మాట విని, జస్ట్ ట్రస్ట్ మీ. అయినా నువ్వు చెప్తుంది కరెక్టే కానీ ఆలోచిస్తుంటే అరే మధ్య సెటిల్ అవ్వచ్చు ప్లీజ్ రా, అర్థం చేసుకో. కౌంటురా, ఇలా ఎదుగుంటావు? ఆలోచించు ఆలోచించు, ఇలా ఎదుగుంటావు? ఆలోచించు, నా మాట విని. 1 నిమిషం వెయిట్ చేయండి. చెప్పు, నా మాట విను, ఆలోచించరా. 1 నిమిషం ఉన్నామ్మా. అరే విను, నా మాట విను. డ్రైవర్ సార్ ఒకసారి వచ్చి చూడండి సార్. రండి సార్. బయట వెయిట్ చేయమ్మా, నేను వస్తున్నాను. సరే. ఏ బాబు, ఒక నిమిషం. సార్ చెప్పండి సార్. మీ పేరెంట్స్ వచ్చారా? లేదు సార్, వాళ్ళ ఊర్లో ఉంటారు. అంటే వాళ్ళు ఇక్కడ లేరనమాట? లేదు సార్, మేము హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం సార్. ఓకే, ఒక 5 minutes వెయిట్ చేయి, డాక్టర్ వస్తారు. ఇప్పుడు వచ్చా చూసావా, వాళ్ళకి ఇంజెక్ట్ చేద్దాం. పిచ్చ పిచ్చగా ఉందండి, స్టూడెంట్స్ రావాలి. నిదానం నిదానం. అరే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రాజెక్ట్ నాది. మహా అయితే ఫుడ్ పాయిజన్ అని ఉంటారు, అంతేగాని ఇబ్బంది ఉండదు. రే లేవరా, డబ్బురా, లెగరా, పైకి లెగరా. కోట్లు మావా, లెగు లెగు. ఇప్పుడు పోతే మళ్ళీ రాదు, రాదు, లెగరా, లెగు, పైకి లెగరా. కోట్లు మావా, లెగు లెగు. ఇప్పుడు పోతే మళ్ళీ రాదు, రాదు, లెగరా, లెగు, పైకి లెగరా. కోట్లు మావా, లెగు లెగు. ఇప్పుడు పోతే మళ్ళీ రాదు, రాదు, లెగరా. సార్ రండి సార్, చూడండి సార్. నేను చూస్తాను. ఏం లేదమ్మా, చిన్న వైరల్ తగ్గిపోతుంది. బాబు ఇంజక్షన్ తీసుకురా. ఏం కాదు, త్వరలోనే తగ్గిపోదు.
ఇంతకీ జ్ఞానాబయట పేరేంట్రా? ఏరా శవా, వారం రోజులైంది ఇంజెక్షన్ ఇచ్చి, రిజల్ట్ ఏమైంది? అదేలా చూస్తున్నా, చూడు. ఒక్క నిమిషం. హలో, ఏం చేస్తున్నావు? తిన్నావా? మరి ఓడపార్క్ రమ్మను కదా, ఏం రాలేదు? కాదు, మరి చెప్పాలిగా ముందుగానే. యాక్టివేట్ అయిపోయింది. ఇందులో మన కమాండ్ ఫైట్ మోడ్ యాక్టివేట్ చేద్దామా? చూపించు. రే రే ఏమింద్రా, రే 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 ఏమింద్రా, రే రే ఏమైందిరా? పర్లేదా? ఓకేనా? చెప్పు, ఏమైంది? ఫోన్లే కదరా, హెల్ప్ చేస్తే నన్నే కొడతావరా? ఎంత కొట్టా కూడా ఇంకా అలా చూస్తున్నావు ఏంట్రా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? మెంటల్. చూపేంట్రా నీ బాధ ఏంటి? ఇంకా ఆపరా, ఆపు, రే ఆపరా. అలాగే అమ్మ, ఆపేస్తా. రే నువ్వేంట్రా ఇక్కడ? నువ్వే కదరా కొట్టింది. నేను కొట్టేది. రే రే సారీ రా. ఎలా ఉందిరా? బానే చేసావురా. అరే వంశీ, ఎవరన్నా కొట్టావంట ఏంటి? ఒరే నేనేం కావాలని కొట్టలేదురా, ఏదో అనుకోకుండా జరిగిందిరా. కొడితే కొట్టావులేరా, ఎవడని వస్తే మనం లేవా ఏంటి? ఆపరా, ఇలాగే నేను అడిగి చెప్పేది. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏం కాదులే, 2 రోజులు కాలేజ్ వెళ్ళకపోతే సెట్ అయిపోద్ది. వెళ్ళు వెళ్ళు. సినిమా చూస్తున్నావా నాన్న? రే రే వంశీ, ఏమైందిరా? సినిమా చూస్తున్నారు కదరా, మీ యాక్టింగ్ ఆపండి. రే రే ఏమైందిరా వంశీ? ఓకేనా? ఏమైందిరా? ఏంట్రా వాడిని అలా కొట్టావు? డాక్టర్ గారు నిన్న పెళ్లి వర్క్ ఈరోజు చేసేద్దాం. డాక్టర్ గారు మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. రే ఆపు. అలా
ఎవరు కొట్టారా మిమ్మల్ని? ఆ రకంగా కొట్టి ఎవరు కొట్టేవంటావేంట్రా? రే నేను మిమ్మల్ని ఎందుకు కొడతారా? ఆ రకంగా కొట్టావు కదరా. ఏరా ఎప్పుడు చేసావా? రేపు చేసేస్తా. అయినా రేపెందుకు? ఈరోజు చేసేద్దాం పద. రేపు చేద్దాం ఉన్నానా? ఈరోజు చేసేద్దాం పదరా. రేపు చేద్దాం. అయినా రేపు ఎల్లుండి ఎన్ని రోజులురా? ఈరోజు చేసేద్దాం పద. రేపు ఈరోజు చేసేద్దాం. ఇదే నా కష్టార్జితం. శివ ఏమైందిరా? ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు. మధ్యలో అడ్డొస్తే తగ్గుతున్నావు కదరా, పోయి వాటర్ తాగపో. రే ఇంతకు వాడు ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా బయట కూర్చున్నాడు రా వాడు. నాకు ఎప్పుడు ఇలా జరుగుతుంది. మండే బాగానే ఉన్నాను, ట్యూస్డే బాగా హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ. వాడు వస్తున్నాడు రా బయట. అరే ఒకసారి రిటర్న్ రా. అరే ఏంట్రా ఇడికి ఎలా అయింది? నిన్నే మొన్నటి బాగానే ఉన్నాడు కదరా. అరే మొన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా కదరా, మళ్ళీ ఆయన్నే చూపిద్దాం. సరే అయితే రేపు మార్నింగ్ చూపిద్దాం. ఓకేరా. సార్ వీడొచ్చాడేంటి? కూర్చోండి. మొన్న మామని తీసుకొచ్చాను కదా సార్, మళ్ళీ బాగాలేదు, కొద్ది డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు సార్. పర్లేదమ్మా, టాబ్లెట్స్ డోస్ పెంచుతాను, ఏం ప్రాబ్లం ఉండదు. సార్ మొన్న ఒకసారి చూశారు సార్, అయినా సరే ఏం తగ్గలేదు సార్. మళ్ళీ పర్లేదమ్మా, నేను టాబ్లెట్స్ రాస్తున్నాను. చూడండి సార్, ఈ మధ్యన బాగా దయ్యం పెట్టినట్టు బిహేవ్ చేస్తున్నాడు. స్టూడెంట్ అయ్యాను, దేయానికి నేను పెట్టి సార్ మీరు నానబెట్టారు ఏదో అన్నారు. నేనేమనలేదు సార్. మీరు నానబెట్టారు ఏదో అన్నారు. నేనేమనలేదు సార్. మీరు అన్నారు సార్. చెప్పు, ఏమని చెప్పు. నానోబైట్స్ ఏంటి? అది నానోబైట్స్ సైంటిస్ట్. సైంటిస్ట్ ఏంటి? నాకు కూడా తెలియదు. సైంటిస్ట్ చెప్పరా, ఆ సైంటిస్ట్ని ఇక్కడ రమ్మని చెప్పు. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఏంట్రా ఇక్కడ రమ్మన్నావు? ఏమైంది? ఫోన్ చేసావా? ఫోన్ చేసావా? చేయించారా? చేయించాను. ఏంట్రా ఏంటి ఇప్పుడు? స్టూడెంట్ లైఫ్తో ఆడుతున్నావు కదా. సైంటిస్ట్ అయ్యుంటే ఇలా చెయ్యొచ్చారా? రాయ్ రాయ్ రాయ్. రే వీడిని ఇలా కాదురా. రాయ్
రాయ్ ఇంత పనుందిరా చిన్న, ఇంత పనుంది. రేయ్ విన్నట్టు తెలుసా నీకు? కోట్లు, కోట్లురా, కొన్ని వేల కోట్లు. కోట్లేంట్రా, డబ్బేంటి? ప్రాజెక్ట్ అన్నావు, గవర్నమెంట్ అన్నావు, ప్రజల కోసం కాదా ఇదంతా? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం చేస్తున్నావురా నువ్వు? మన గవర్నమెంట్ కా మన గవర్నమెంట్ అమ్మితే డబ్బులు రావా? పథకాలు తక్కువ గోల్డ్ మెడల్ ఇస్తారు, షీల్డ్ ఇస్తారు. ఎవరు ప్రశ్న? అదే మాఫియాకి అమ్మితే లాట్స్ ఆఫ్ మనీ మ్యాన్. అదే నాకు అందుకోసం ప్రయత్నిస్తున్నా. అడ్డు పడితే వద్దు, అర్థం చేసుకో. రండి, నీకు పార్ట్నర్షిప్ ఇస్తా, తీసుకో, పండుగ చేసుకో. ఛీ, నీలాంటి వాడితో చేతులు కలిపాను కదా. వద్దా? పోరా, నువ్వేం మిస్ చేసుకున్నావు తెలియట్లేదు. వీళ్ళెంతరా పిల్లనాయాళ్ళు, స్టూడెంట్స్ రావాలి. దే ఆర్ ఎక్స్పెరిమెంటల్ రాట్స్ మ్యాన్. డాక్టరు, ఇది తెలియదు కదా, ల్యాప్టాప్ లేకుండా మొబైల్ యాక్టివేట్ చేశా. టెక్నాలజీరా. నీ బాధేంట్రా? యాక్టివేట్ చేశారా? మరీ స్లోగా ఫైట్ చేస్తున్నాడు రా. అయితే ఫాస్ట్ మోడ్ పెడదాం. గట్టిగా పని చేస్తా. నేను సృష్టించిన ముందు
నా మీద ప్రయోగిస్తున్నారు. అరే నాన్న, రే ఇది పద్ధతి కాదురా. అబ్బా, అలా కొట్టకూడదురా. కాపాడరా. సరే సరే ఆపేరా. నా వల్ల కూడా కావచ్చు. నేను బయట డిఫ్యూజ్ అయిపోయా. ఆపండ్రా, లేకపోతే వాడు చచ్చిపోతారా. బ్రతికే ఉన్నాడు వీడు. సర్లే వాడి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఎందుకు రా అలా కొట్టావు? మా ఫ్రెండ్కి ఏమైనా అవ్వాలరా, అప్పుడు నీకు పని చెప్తారా? మీ ఫ్రెండ్కి ఏం కాదు, మీ ఫ్రెండ్కి నయం చేసే బాధ్యత నాది. ప్లీజ్ నా ఫ్యూచర్ మాత్రం రిస్క్లో పెట్టదు. అయినా నానో బైట్స్ డిఫ్యూజ్ అయిపోయాయి. మనోడు ఆపరేషన్ అయినోడు హ్యాపీగా ఉంటున్నాడు. అవునరా బాబు, అయినా ఆ మెడిసిన్ ఏంటి తెలుసుకోవాలరా, చదువుకుంటున్నాగా. అవునరా బాబు, మరి ఏం తెలియకుండా ఏది పడితే అది వాడేస్తున్నావురా. అవునరా, చదువుకున్న వాళ్ళని మనం కూడా ఎలిగే చేస్తున్నాం ఏంటి. డాక్టర్లా ఉన్నాడే. అరే డాక్టర్ వచ్చారా? డాక్టరా? ఈ డాక్టర్ ఏంట్రా మళ్ళీ వస్తున్నాడు? ఈసారి ఏం తెచ్చాడు? ఈసారి ఏం తెచ్చాడారా? రాని రాని, ఈసారి మన పడ్డం వచ్చాడేమో. చూద్దాం రాని. ఏంటండి డాక్టర్ గారు మళ్ళీ వచ్చారు? ఈసారి ఎవరికి? ఏం లేదమ్మా, మొన్న మీ ఫ్రెండ్కి ఆపరేషన్ జరిగింది కదా, ఎలా ఉన్నాడని చూడడానికి వచ్చా. అదిగోండి వస్తున్నాడుగా, మీరే చూడండి. ఏమ్మా బాగున్నావా? బాగానే ఉన్నాడు సార్. ఏం చెప్పండి సార్. అదే ఆ సైంటిస్ట్ గురించి ఏమైనా తెలిసిందా? సైంటిస్ట్ తెలీదే సార్. అదే సార్, మొన్న న్యూస్ పేపర్లో చదివాను, ఆ ఏరియాలో ఎవరో చనిపోయారంట, ఆయనేనా? ఇంకా మ్యాటర్ గురించి పట్టించుకోవద్దమ్మా, ఇకపై జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ఇంక ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, దీని గురించి పట్టించుకోవద్దు. సర్లే అమ్మా, నేను ఇంక ఇల్లు వస్తాను. బాయ్ సార్. అయినా నేను ఇక్కడ ఉన్నానంటే వాచ్, నేను ఈ టైంలో హాస్పిటల్లో ఉన్నారు కదా. Gon' give it to you.